ఎవరైనా 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 దాన్ని ఎవరంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు ఎవరంటుండే చెప్పొకటి ఎవరు ఏమి రాష్ట్రంలో అవన్నీ పడికట్టు పదాలే అయిపోయింది. అలా అవసరం ఇంకా లెఫ్ట్ పార్టీల గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మాట్లాడి 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 వాళ్ళే మాటలు అయిపోయినాయి, మూగపోయినాయి. ఇంకెందుకు వాళ్ళ గురించి మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడి మాట్లాడి పడికట్టు మాటలే. ఎక్కడ కూడా ఎవరు మేమే ఎన్టీపీసీ మీద ప్రొడక్షన్ చేస్తున్నామని చెప్తుంటే ప్రైవేటైజ్ చేయమని ఎందుకంటావు? అర్థం చేసుకోవాలి మీరు కూడా. ఎన్టీపీసీ తరఫున 4000 విద్యుత్ నేను ఉత్పత్తి చేస్తున్న తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కానివ్వమని నేను ఎందుకు అడుగుతా రాష్ట్ర ప్రభుత్వాలను? అర్థం ఉండాలి కొద్దిగా అడగడానికి. నేను చెప్తున్నాను, ఇంకా నేను 3 యూనిట్స్ 800 మెగావాట్స్ పవర్ కలిగినటువంటి 3 యూనిట్స్ కొత్తగా చేస్తా ఉన్నాను. సోలార్ పవర్ జనరేషన్ చేస్తాను. మరొక 10,000 మా ఎన్ఎల్సీ ద్వారా 10,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాను నేను. కాబట్టి మేమెందుకంటాం బాబు, ఏదో ఆడలేక మధ్యలో అంటారు కదా, అది భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఏదో రకంగా ర్యాలీ రుగే ప్రయత్నమే తప్ప మేము ఎవరిని కూడా మీరు ప్రాపర్గా ఎందుకు చెప్పామంటే ఈరోజు సింగరేణికి 42,000 కోట్లు ఇవ్వాలి, పవర్ జనరేషన్ కంపెనీలకు 30,000 కోట్లు ఇవ్వాలి. ఈ అప్పులు తీర్చండి అని అడుగుతున్నాం. దాన్ని అప్పులు తీర్చండి అంటే ఎవరి కోసం? నరేంద్ర మోడీ గారి కోసమా? బీజేపీ కోసమా? మన కార్మికులు, సింగరేణి కార్మికులు వాళ్ళ కష్టార్జితమైనటువంటి డబ్బు మనం తీసుకొని సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి హక్కు అది, వాళ్లకు బోనస్ వస్తుంది, వాళ్ళకు సంబంధించిన హక్కు అది. కాబట్టి ఆ డబ్బును వాళ్ళకి తిరిగి ఇవ్వాలని చెప్తే ప్రైవేటైజేషన్ చేయమని అడుగుతున్నారు.